హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని అడవి మన జీవనం పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ప్రస్తుతం మన దేశ భౌగోళిక వైశాల్యంలో కేవలం 19.3% మాత్రమే అడవులున్నాయి. అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటాము. మన రాష్ట్రంలోని అడవులలో టేకు, దేవదారు మొదలైన చెట్లు కూడా ఉంటాయి. టేకు, దేవదారు మొదలైన చెట్లు చాలా ఎత్తు పెరుగుతాయి. వేప, చింత, ఉసిరి, కుంకుడు, ఎర్రచందనం మొదలైన చెట్లు కొంత ఎత్తు వరకే పెరుగుతాయి. గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, వెగిస, వెదురు మొదలైన చెట్లు పొదలు పొదలుగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో నల్లమల అడవులలో పాపినేనిపల్లి దగ్గర నాయుడు చెరువు తండ అనే చిన్న గిరిజన గ్రామం ఉంది. ఇక్కడ చెంచులు అనే గిరిజన జాతి వారు ఉంటారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో కోయలు అనే గిరిజన జాతి వారు ఉంటారు. వీరు మొక్కలు పెంచే పరిసరాలలో ఏటవాలు ప్రాంతాల్లో కంటూర్ కందకాలను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసి నేలలో తేమను కాపాడుతున్నారు. క్రీస్తు శకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు వాళ్లకు ఎంతో పవిత్రమైన ఖజారీ వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వారి జీవితాలను త్యాగం చేశారు. ఈ సంఘటన చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. సుందర్లాల్ బహుగుణ వంటి ఉద్యమకారులు చిప్కో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో అటవీ ప్రాంతం మరియు ఆ ప్రాంతంలో ఉండే జంతుజాలం, వృక్షజాలం గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.